ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనది కనుక ఈ మాటలు అనాలోచితం ఉండద్దు. ఈ వాక్యం విని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ప్రతిఫలం పొందుకున్నప్పుడు ఆ ప్రతిఫలం అనేకములు పంచిన వారుగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మదేవుడు వాక్యము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతారు. ఎవరైతే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అనేక మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడాడు. అబ్రహాము సంతానమా, ఎవరు అబ్రహాము సంతానం అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు అబ్రహాము సంతానం. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అబ్రహాము సంతానంగా ఉంటున్న నీవు ఏం చేయాలి టాపిక్ ఏంటి? అబ్రహాము సంతానంగా ఉన్న నీవు ఏం చేయాలి? ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఆది కాండము 18వ అధ్యాయము 25వ వచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపుటకు నీకు దూరమగునుగాక, నీతిమంతుని దృష్టిలో సమానముగా ఎంచుటకు నువ్వు దూరమగునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయువాడని చెప్పినప్పుడు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇక్కడ ఎవరు అబ్రహాము ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ నీతి న్యాయాల గురించి వివరిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట అంటే మన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎందుకు వారిద్దరి మధ్య ఆ మాటలు, దుష్టులు అన్న మాట ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు అబ్రహాముకి దుష్టుల గురించి చెప్తున్నాడు? అబ్రహాము కూడా ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉండే సంభాషణ చాలా విలువైనదన్నమాట. ఎందుకంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు అక్కడ చూద్దాం. సర్వలోకములు తీర్పు తీర్చువాడు న్యాయము చేయువాడని చెప్పినప్పుడు దేవునితో పోరాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాం ఏమని పోరాడుతున్నాడు? ఇక్కడ దేవునితో పోరాడే యొక్క అనుభవం ఎవరికి ఉంది? యాకోబుకు అంతకుముందు, యాకోబు కన్నా ముందు అబ్రహాముకు ఉంది. కొంతమంది ఏమంటారంటే యాకోబు దేవునితో పెనుగులాడేను అన్నాను. కానీ ఇక్కడ దేవుని బిడ్డగా ముందు ఎవరు కనపడుతున్నారంటే అబ్రహాము కనపడుతున్నాడు. ఈ అబ్రహాం ఎందుకు కనపడుతున్నాడంటే నశించిపోతున్న వారి కోసము దేవుడితో పోరాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా ఇక్కడ దేవుడు కొన్ని మాటలు ఏం చెప్తున్నాడంటే, యెహోవా సొదొమ పట్టణము 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలము కాయునందున నేను. ఏమన్నాడు? ఇక్కడ అబ్రహాము కను దేవునికి పోరాటం జరుగుతుంది. అయ్యా 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 కనికరించయ్యా. ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహాము ఏమని చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో పెనుగులాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉండేను. ఎక్కడున్నాడు? ఇక్కడ అబ్రహాం ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉండి అడుగుతున్నాడు, సొదొమ గుమ్మర వైపు ఎందుకు నీ దూతలను పంపుతున్నావు దేవా అంటే, అప్పుడు ఏమంటున్నాడు చూడు. అప్పుడు అబ్రహాం సమీపం ఇట్లనే దుష్టులతో నీతిమంతులు నాశనము చేయుదువా? ఆ పట్టణం ఒకవేళ 50 మంది నీతిమంతులు, దానిలో 50 మంది నీతిమంతులు నిమిత్తం ఆ స్థలము నాశనము చేయ కాయవా అంటున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాం ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసం చేస్తున్నాడా? సొదొమ గొమొర్రా దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పాపము ఆకాశానికి అంటిందంట. ఎక్కడికి వచ్చింది? అది గొప్పగా కనపడుతుందంట. దేవుడు పాపము సొదొమ పట్టణము చూడగానే దేవుడికి ఏమాత్రం అక్కడ మంచి కనపడతలేదు, విస్తరించిపోయింది. ఆకాశం అంతినంత పాపం చేశారు వాళ్ళు.
భయంకరమైన పాపం చేస్తున్నారు. అందుకే అబ్రహాముతో చెప్తున్నాడు. ఎందుకు అబ్రహాముకి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాము చెప్తున్నప్పుడు ఏం చేశాడంటే అది చూడాలి ఇక్కడ. దేవుడు అబ్రహాము అడుగుతున్నాడు, అయ్యా నీతిమంతులు ఉంటే నీతిమంతులను, అన్యాయంగా ఉన్న వాళ్ళను నువ్వు చంపేస్తావా అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను చంపను అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను చంపను అంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. అందుకు అబ్రహాము మొత్తం 26వ వచనం చూద్దాం. యెహోవా సొదొమ పట్టణం 50 మందులు నీతిమంతులు నాకు కనబడినలా వారి బట్టి ఆ స్థలమంతటా కాయుదునెను. ఏమన్నాడు, అబ్రహాము నువ్వు చెప్పినట్టు 50 మంది ఉంటే, నువ్వు అంటున్నావుగా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నువ్వు కాపాడుతావంటే నేను కాపాడుతాను అన్నాడు. అంటే అక్కడ 50 మంది నీతిమంతులు కూడా లేరు. ఇంకేంటి ఏమవుతుంది, ఆ తర్వాత ఇంకా అడుగుతున్నాడు, ఇంకా దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో దుమ్ము ధూళి లాంటి వాడను, నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. ఏమన్నాడు, నేను నీతో మాట్లాడుతున్నాను ప్రభు, నేను దుమ్ము లాంటి వాడిని అంటే తగ్గించుకునే స్వభావం ఉంది అబ్రహాంలో. ఏముంది అబ్రహాంలో ఏముంది, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, అయినా తెగించి మాట్లాడుతున్నాను. అక్కడ 50 మందిలో 5 తక్కువైనా సరే నువ్వు వాళ్ళని క్షమిస్తావా అంటే 45 మంది ఉన్నా సరే ఏమన్నాడు, నేను క్షమిస్తాను, వాళ్ళను నాశనం చేయను అన్నాడు. ఇక్కడ అదే అంటాడు. ఇక్కడ ఎంత అసలు దేవుడికి అబ్రహాంకి మధ్య ఎంత పోరాటం జరుగుతుందంటే, నశించిపోతున్న వారి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు, నశించిపోతున్న బిడ్డల కోసం అబ్రహాము దేవుడితో పెనుగులాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము సంతానముగా ఉంటున్న నీవు ఏం చేయాలంటే, నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుడితో పెనుగులాడాలి. దేవుని బ్రతిమలాడుతున్నాడు అబ్రహాము, అయ్యా 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 50 మంది నీతిమంతులున్నా రక్షిస్తావా? నేను 50 మంది నీతిమంతులు, అందులో 5 తక్కువైనా రక్షిస్తావా? 5 తక్కువైనా సరే నేను రక్షిస్తానన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఒకవేళ అక్కడ 30 మంది ఉన్నా రక్షిస్తావా? 30 మంది ఉన్నా రక్షిస్తాను. అందులో 20 మంది ఉన్నా రక్షిస్తావా? 20 మంది ఉన్నా రక్షిస్తాను. 10 మంది ఉన్నా రక్షిస్తావా? 10 మంది ఉన్నా రక్షిస్తాను. ఇలా దేవుడితో పోరాటం చేస్తున్నాడు అబ్రహాం. అంటే అక్కడ ఎవ్వరు నీతిమంతులు ఒక్కరు లేరు, పరిశుద్ధులు ఒక్కరు లేరు. కానీ అబ్రహాము వారందరి కోసం ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అబ్రహాము సంతానంగా ఉంటున్న నీలో అబ్రహాం అనగా ఎవరు, విశ్వాసులకు తండ్రి. అంటే నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేయాలి, మౌనంగా కూర్చోవాలా. అబ్రహాం అదే నేర్పుతున్నాడు ఇక్కడ, నశించిపోతున్న వారి కోసము ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ఎవరు నశించిపోతున్న వారి కోసం నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అయ్యా వారి కోసం బ్రతిమలాడుతున్నాడు. అవసరం అబ్రహాంకి. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే అనుకున్నాడా అబ్రహాము? అలాంటి వాడు కాదు అబ్రహాము. నువ్వు అబ్రహాము యొక్క సంతానంగా ఉంటున్న నీవు. అంటే అబ్రహాం ఎవరు, విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. దేవుని మాట విన్న అబ్రహాం ఏమయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని మాట వింటున్న నీవు విశ్వాసివైతే ఊరికే మౌనంగా ఉండకూడదు. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు మౌనంగా ఎందుకు కూర్చుంటున్నావు? అబ్రహాం మౌనంగా కూర్చున్నాడా? అబ్రహాంకి ఏమీ లేదా? ఆయనకి ఏమీ లేకపోయినా సరే, కరువు వచ్చినా సరే దేవునితో పెనుగులాడుతున్నాడు. అక్కడ ఆ ప్రాంతం ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించుటకు వచ్చాడు. అక్కడికి ఆకలితో వచ్చి ఉన్నారని చెప్పి దూరం నుండి పరిగెత్తుకుంటూ చూస్తున్నప్పుడు అప్పుడు అబ్రహాముకి ఆ స్వరం వినపడేసరికి అమ్మో దేవుడు వచ్చేసాడని
గడగడ గడగడ వణికిపోతూ నీ దగ్గర ఏముంటే అది పెట్టు అంటే వాళ్ళకి తినటానికి పిండి కొంత ఉంటే ఆ పిండిని కోస్తా ఎవరికి పెట్టేశాడు? తన స్వార్థం చూసుకోవాలి అబ్రహాము. తన దూతలకును ఎవరికి పెట్టాడు? ఆయనతో పాటు 2 దూతలు వచ్చినాయి. మధ్యలో ఎవరు వచ్చారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఆయనకి ఆహారం పెడుతూ కడుపు నిండా తినే వరకు తినిపించి ఆయన అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేక ఉన్న దాని తర్వాత ఎవరికి ఇచ్చేస్తున్నాడు? దేవుడికి ఇచ్చేస్తున్నాడు. కడుపు నిండా పెడుతూ ఉండగానే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, నీకు వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక పిల్లవాడు పుడతాడు, మగ పిల్లవాడు అని చెప్పేసి. అప్పుడు సారా ఏం చేసింది? నవ్వింది. అయితే ఈరోజు ఆ టాపిక్ కాదు, ఇక్కడ జరిగేది ఏంటంటే అబ్రహాం యొక్క విషయం ఏంటంటే ఒక్కటే, నశించిపోతున్న వారి కోసము ప్రార్థన చేసే మనస్తత్వం. మరి అబ్రహాం సంతానంగా ఉంటున్న నీవు, విశ్వాసి అంటున్న నీవు, దేవుని మందిరానికి వాక్యం వింటున్న నీవు ఏం చేస్తున్నావు? విశ్వాసిగా ఉంటున్న నీవు ఇంట్లో మౌనంగా కూర్చున్నావు. అదిగో అటు ఇటు ఆ టీవీలని అయ్యని చూస్తున్న దేవుడు అది కాదు కోరుకునేది నీ నుండి. ఎవరెవరు నశించిపోతారు నీ కుటుంబంలోని, నీ పక్కింటోళ్ళు, వీళ్ళందరూ నశించిపోతారు. నువ్వు మౌనంగా చూస్తున్నావంటే నువ్వు విశ్వాసి కాదు. గుర్తుపెట్టుకో, విశ్వాసము నీలో ఉంటే నువ్వే మౌనంగా కూర్చోలేవు. నీలో విశ్వాసం ఉంటే నువ్వు ముందుకే సాగుతావు తప్ప మౌనంగా కూర్చోలేవు. దేవుడి గురించి చెప్తావే తప్ప నీ నోరు మూసుకొని కూర్చోలేవు. ఈరోజు అదే చెప్తున్నాడు అబ్రహాం నేర్పిస్తున్న పాఠం ఇదే. అయ్యా నేను విశ్వాసిని అయ్యా, దేవుని మందిరంలో విశ్వాసం ఏం చేశావు నువ్వు అని దేవుడు అడుగుతాడు. నువ్వు దేవుని మందిరంలో విశ్వాసిగా ఉంటున్న నీవు ఎవరి కోసం ప్రార్థన చేశావు? అబ్రహాం ఎవరి కోసం చేశాడు? అందరి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? అబ్రాహాము ప్రార్థన ఆలకించి అక్కడ లోతున్నాడు. లోతు ఆ ఊరు సంబంధించిన వాడు కాదు కాబట్టి ఏం చేశాడు దేవుడు? లోతును తన భార్యను వచ్చేయమని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తే బైబిల్లో మాట రాయబడింది, లోతు భార్య వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు కూడా ఇక్కడ వదిలేశారు. వాళ్ళు కూడా తాగేసి భయంకరంగా జీవిస్తున్నారు. వీళ్ళందరూ చచ్చిపోయారు. లోతు భార్య దేవుడు వద్దు తిరగొద్దు అని దూత చెప్పిన మాట వినకుండా అటు తిరగగానే ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతును తన కూతుర్లు మాత్రము కాపాడుకోగలిగి. ఎందుకు ఇది చెప్తున్నానంటే అబ్రహాము లోతును రక్షించాడు. దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహాము కన్నీటిని చూడగానే అయ్యో పాపం లోతున్నాడు కదా, వాళ్ళ అన్న కొడుకున్నాడని కాపాడాడు. మిగతా మొత్తం నాశనం అయిపోయాడు. ఎందుకంటే అక్కడ నీతిమంతుడు, రాజుల నుండి అధికారుల నుండి ఎవ్వరు నీతిమంతులు లేరు. ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, సొదొమ పట్టణంలాగా అయిపోతున్నాయి కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని విలేజెస్ కూడా. దేవుని ముసుగులో ఒక పక్క దేవుని ఆరాధిస్తారు, ఒక పక్క ఫంక్షన్లు పెట్టుకుంటే సాతాను డ్యాన్సులు వేస్తారు. దేవుడు సహించడు. వేషధారినిగా ఉన్నావు నీవు. పండగ క్రైస్తవుడి వలె ఉండకూడదు దేవుని సన్నిధానంలో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఏ వాక్యం నేర్చుకుంటున్నావు? అయ్యా నేను 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నా, 15 సంవత్సరాల నుంచి మంది వెళ్ళి ఏం నేర్చుకున్నావు నువ్వు? ఒక పక్క దేవుని ప్రార్థన చేస్తున్న నీవు ఏం నేర్చుకుంటున్నావు? అక్కడికి వెళ్ళి మందిరంలో కూర్చొని ఏమో ఆవులింతలో వేసి వాక్యం అయిపోయిన తర్వాత వచ్చేసేమన్నా ఇదేనా నీ పని? ఈరోజు నా దేవుడు అడుగుతున్నాడు, విశ్వాసిగా ఉంటున్న నీవు ఏం చేస్తున్నావు? అబ్రహాము మా తండ్రి అంటున్న నీవు, అబ్రహాము సంతానంగా ఉంటున్న నీవు, అబ్రహాము మౌనంగా ఉన్నాడా? నీ తండ్రి మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? నశించిపోయే వారి కోసం బ్రతిమిలాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దుమ్ము ధూళి లాంటి వాడిని అయ్యా. ఏమంటున్నాడు? దుమ్ము ధూళి లాంటి వాడిని అయినా తెగిస్తున్నాను. మోషేని కూడా దేవుడు ఒక మాట అన్నాడు,
మోషే ఏం చెప్పాడు? మోషేని అన్నాడు, ఇదిగో ఈ ప్రజలందరిని నాశనం చేసి నీ నుండి నేను జనాంగం తీసుకొస్తానన్నాడు. కానీ మోషే ఏమన్నాడు? అయ్యా, అబ్రహాం ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మోషే కూడా అదే విధంగా చెప్పాడు. అయ్యా, నువ్వు నీతిగా న్యాయంగా ఆ యొక్క 430 సంవత్సరాల బానిసత్వంలోని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు నీ పిల్లల్ని చంపేశావని నీకు అపకీర్తి రాకూడదు, వారిని నా బట్టి క్షమించు అని కన్నీటి ప్రార్థన చేశాడు మోషే. అందుకే దేవుడు కోపాన్ని అణుచుకున్నాడు. ఎంత విసిగిస్తున్నా ఆ కోపాన్ని అణుచుకున్నాడు. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నా అణుచుకున్నాడు. కానీ ఇప్పుడు అణుచుకునే స్థితి సమయం లేదు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ సొదొమ గొమొర్రా పరిస్థితి ఎంతవరకు ఎక్కిందంటే గొప్పగా కనబడుతుంది. పాపములు గల ఘోరమైన పాపం చేస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటాలు, మగాళ్ళు పెళ్లి చేసుకోవటాలు, ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకొని వేషధారణలు వేసుకొని దేవుడికి వ్యతిరేకముగా పాపాలు చేస్తున్నారు. వాళ్ళ పాపము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అపహాస్యాలు, దొంగతనాలు, వ్యభిచారము మితిమీరిపోతున్నాయి. విగ్రహారాధన మితిమీరిపోయింది. ఎవ్వరు నీతిమంతులు అన్నది దేవుడికి ఎవరికి కనపల్ల. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు విశ్వాసిగా ఉంటే నీ కుటుంబంలో ఎవరి కోసం నశించిపోతున్నారు? ఎన్నో వేల మంది నీ కళ్ళ ముందు నశించిపోతున్నారు. నీవు పలానా ఊరు వెళ్తే ఆ ప్రాంతంలో దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక పక్క సైతాను డాన్సులు పిల్లలకి నేర్పిస్తున్నారు. మరి వాళ్ళు నశించిపోతున్నారు. నువ్వు ఏ ఊరు తీసుకువెళ్ళినా దేవుడు నీకు చూపిస్తున్నాడంటే నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళని రక్షిస్తావని నీ మీద భారం పెట్టాడు. ఇదే అబ్రహాం చేశాడు. అక్కడ ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, అబ్రహాము ప్రార్థన బట్టి వాళ్ళు రక్షించబడే వాళ్ళ కాదా? కనీసం 10 మంది ఉన్నా రక్షించబడే వాళ్ళే కాదా? అంటే లేరు కాబట్టి నశించిపోయా. అందుకే నువ్వు మౌనంగా ఉండద్దు అన్నాడు దేవుడు. నీకు నోరిచ్చింది వీళ్ళని బూతు మాటలు చెప్పుకోవటాలు, వాళ్ళని ఎగతాళి చేయటాలు, వీళ్ళని ఎగతాళి చేయటం కోసం, లేదా అవమానం చేయడానికి, నీ నోటి మాటలు దుడుసు మాటలు మాట్లాడటానికి కాదు నీకు నోరిచ్చిందే. ఆ నోటి ద్వారా దేవుని ప్రార్థన చేయటానికే, దేవుని యొక్క కనికరం వాళ్ళపైన వెళ్ళటానికి ఇచ్చాడు నీకు నోరు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్తున్నా, నువ్వేం నేర్చుకుంటున్నావు? విశ్వాసిగా ఎంతమంది దేవుని సన్నిధానానికి నడిపించావు నీవు? అబ్రహాం అదే ఏడుస్తున్నాడు. నీ కళ్ళ ముందు నీ అన్నదమ్ములు నశించిపోతున్నారు, నువ్వు మౌనంగా ఉంటున్నావు. నీకు అన్నీ తెలుసు, ఎందుకు మౌనంగా? వారి కోసం ప్రార్థన చేయి. ఒకవేళ వాళ్ళలో నీతి కనపడితే దేవుడు రక్షిస్తాడు, వాళ్ళ మంచితనం కనపడితే వాళ్ళని రక్షిస్తాడు. అబ్రహాము నేర్పుతున్న పాఠం ఇదే. నువ్వు విశ్వాసిగా ఉంటున్న నీవు ఎలా ఉంటున్నావు? విశ్వాసిగా ఉంటున్న నీవు ఎలా ఉంటున్నావు? ఈ రాత్రి పరిశీలన చేసుకో. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతాం. పరిశీలించు. ఎంతో మంది ఇలాగే ఉండిపోతున్నారు. అయ్యా, మేము అబ్రహాం సంతానమై. అందుకే యోహాన్ అంటూ ఉంటాడు, అబ్రహాం సంతానమని విర్రవీరికి నువ్వు సర్ప సంతానం అన్నాడు. దేవుడు ఈ రాళ్లలో సైతం అబ్రహాము సంతానము తయారు చేయగలడు. నువ్వు అబ్రహాము సంతానమని మౌనంగా కూర్చున్నా, నువ్వు పరిచర్య చేస్తున్నావు, కానీ ఏ మాత్రము నువ్వు దేవుని మహిమపరచలేకపోతున్నావు. ఎవరిని అంటున్నాడు ఆ మాట? పరిసరులను అంటున్నాడు. అక్కడ పనిచేసే వాళ్ళని, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళని, మాకెందుకు బాప్తీసం అంటే అప్పుడు అంటున్నాడు, అబ్రహాము సంతానమని విర్రవీగొద్దు. మీలో అబ్రహాము సంతానం అయితే మీరు బాప్తీసం తీసుకుంటారు. ఈరోజు చాలా మంది ఏమవుతున్నారంటే బాప్తీసానికి బదులు కొత్త వెరైటీలు నేర్చుకుంటున్నారు. చిలకరేసం బాప్తీసము,
ఆ బాప్తీసము ఈ బాప్తీసము అని దేవుడు చెప్పాడా నీకు? యేసు ప్రభు వారే నీటిలో మునిగారే. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మానవ శరీరాన్ని ధరించి ఆయన కూడా ఒక మనిషి ద్వారా నీటిలో మునిగాడే. నువ్వెంత? కోటి సూర్యుల తేజోమయుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు కూడా ఇది జరగవలసి ఉన్నదని తనంత తాను మునిగినందుకు నువ్వు మునగటానికి ఏంటి? మరి దానికి లేనిపోని సాకులు చెప్తున్నావు. అది లేదు, బాప్తిసం తీసుకుంటేనా? ఎవరు చెప్పారు నీకు? దేవుడే మునిగాడు నీళ్ళలో. యోహాను గారి దేవుడు ముంచేటప్పుడు ఏమన్నాడు? అయ్యా నీతో నేను తీసుకోవాలి కదా అంటే, ఇది జరగవలసి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? ఇది జరగవలసి ఉన్నది అన్నాడు. అంటే దేవుడే మునుగుతున్నప్పుడు మానవుడుగా నువ్వు ఏ పార్టీ వాడువు నువ్వు? కానీ నువ్వు మునగటానికి, నీవు బాప్తీసం తీసుకోవడానికి ఈ బాప్తీసం కదా, జెండా కింద బాప్తీసాలా? ఎవరు చెప్పారు నీకు? దేవుడు చెప్పాడా నీకు? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదే. జెండా కింద బాప్తీసాలంట, లేకపోతే చిలకరింపు అంట, పెళ్లి బాప్తీసాలంట. దేవుడు చెప్పాడా నీకు పెళ్లికి బాప్తీసం తీసుకోమని? లేనిపోని పాపపు మాట, లేనిపోని దుర్బోధ చేస్తున్నారు. నీ విశ్వాసాలను చెడగొడుతున్నావు నువ్వు. ఈరోజున అదే చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు అదే. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నాను? విశ్వాసిగా ఉంటూ ఏం నేర్చుకుంటున్నావు? అబ్రహాం నేర్పుతున్నాడు. అబ్రహాము యొక్క సంతానం నుండి వచ్చిన మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇంకేమంటున్నాడు అక్కడ? ఇంకా దేవుడితో అసలు ఎంత పెనుగులాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఒక పక్క బాధపడుతున్నాడు. అయ్యా నాకు తెగించే శక్తి అంటే భయముతో అయినా సరే దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా నీ మాటకి నేను ఎదురు సమాధానం చెప్తే నన్ను క్షమించి ఒక్కసారి కనికరం చూపాయా. ఎంత చక్కటి మాటలు. దేవుడికి అబ్రహాంకున్న బంధం ఎలా కనపడుతుంది చూసావా? ఆయన ఎక్కడున్నాడు అబ్రహాము? అప్పుడు అబ్రహాము సమీపించి, ఎక్కడున్నాడు ఆయన? ఏ ప్రాంతంలో ఉన్నాడు చూద్దాం. ఆ 22వ వచనం చూద్దాం. అబ్రహామిక యెహోవా సన్నిధి నిలుచుండెను. ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఉండి దేవుడితో పెనుగులాడుతున్నాడు. అయ్యా బ్రతిమలాడుతున్నాడు. అందుకే అబ్రహాం కన్నీళ్లు చూసి దేవుడు ఎవరిని రక్షించడానికి వెళ్ళాడు? లోతుని రక్షించబడ్డాడు, కానీ వాళ్ళెవ్వరూ రక్షించబడలేకపోయారు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులుగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలోనూ ప్రాంతంలో ఉన్నారు, కానీ దేవుడి గురించి ఎరగక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు నీకు బాధ్యతను అప్పచెప్పాడు. విశ్వాసిగా ఉంటున్న నీకు దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నువ్వు రక్షించబడ్డావు, మరి నీ కుటుంబం ఏది? నీ పిల్లలేరే? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ స్నేహితులేరి, నీ మిత్రులేరి, నీ ఇరుగు పొరుగు వారేరి? అంటే నువ్వు మౌనంగా ఉండిపోయావు అంతే. నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అదే అడుగుతున్నాడు ఈ రాత్రి. ఎవరెవరైతే విశ్వాసి, మేము దేవుని మందిరం విశ్వాసులమని చెప్తున్న వారందరికీ దేవుడు ముక్కు సూటిగా చెప్తున్నాడు, నువ్వు విశ్వాసిగా ఉంటున్నా ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు? నీకు అబ్రహాముకి దేవుడు ఒక మాట చెప్పగానే ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు ఈ రోజున ఏం చేస్తున్నావు? ఎన్నో చెడు వార్తలు నీకు వినపడుతున్నాయి. ఒక్కోసారి దర్శనాల ద్వారా ఎవరో చనిపోతున్నారని దేవుడు చూపించాడు అనుకో, మౌనంగా ఉండిపోతావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, అలా ఉండొద్దు, ప్రార్థన చేయి. ఆయన ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రాణం పెట్టాడు. ఎవరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ వాళ్ళకి తెలియక అజ్ఞానంలో ఉన్నారు.
కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళ జ్ఞాన నేత్రాలు తెరుస్తాడు అంతే. ఏం చేశాడు యోనా? యోనా వెళ్ళి నినివే పట్టణం పాపం విస్తరించిపోయిందనగానే అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? రాజు అందరూ ఉపవాసముండి దేవుని పశ్చాత్తాపడగానే దేవుడు క్షమించాడా లేదా? నినివే పట్టణాన్ని క్షమించాడా? 40 రోజులు చెప్పాడు అక్కడ. ఎవరు? యోనా 40 రోజులు చెప్తూనే ఉన్నాడు, ఇదిగో దేవుడు నశింపజేస్తున్నాడు మీరు చేసిన పాపాలు కనగానే. ఆ మాటలు వినినప్పుడు రాజు సైతము అక్కడున్న ఆవులు గేదెలు అన్నీ ఉపవాసం ఉన్నాయంట. పాపం చేసిన ప్రతి వాళ్ళు, పని వాళ్ళు అందరూ ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకొని దేవుని సన్నిధానములో ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కనికరం చూపాడు. ఈరోజు నీకు నోరిచ్చి దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పంటే, అమ్మో నాకు భయం, నన్ను కొట్టేస్తారు. ఈరోజు అదే సాకు. అయ్యా నేను చెప్తే వాళ్ళు మూర్ఖులు వినరు, నీకు చెప్పారా? దేవుడే నిన్ను వెళ్ళమంటే, ఒక రోజున ఒక వ్యక్తిని దేవుడు ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి? దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చెప్పమంటే ఈయన అన్నాడు, ఫస్ట్ భయపడ్డాడంట. భయపడకు వెళ్ళు అన్నాడు. ఆ ప్రాంతం ఏంటి? ఒక నరభక్షకులు. ఎవరో నరభక్షకులు. వాళ్ళు మనుషులు కనబడితే చీల్చి చండాలేసి తినేస్తారు. వాళ్ళు వండుకొని వాళ్ళ మాంసాన్ని వండుకొని తినేస్తారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి చెప్పవయ్యా అని దేవుడు చెప్పమంటే, అమ్మో నేను వెళ్ళనంట అన్నాడు. వెళ్ళు నేను నీకు తోడున్నాను అనగానే, సరే ఇక దేవుడు బ్రతిలాడుతున్నాడని చెప్పి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత ఎటు చూసినా అసలు నిర్మానుషమైన ప్రదేశం. ఆ సేవకుడు అటు ఇటు చూస్తున్నాడు, చీకటిగా ఉంది, లైట్లు లేవు, ఏమీ లేవు. అంతలో ఒక మనిషి అట్నుంచి చాలా హైట్ ఉండి వస్తున్నాడు మంచిగా. ఎవరు కావాలి అన్నాడు. ఇక్కడ దేవుడు పంపించి సువార్త చెప్పమన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు అనగానే అతను తీసుకువెళ్ళాడు. ప్రాంతంకి వెళ్ళగానే అక్కడ ఏమున్నాయంటే ఆ ప్రాంతం అంతా ఎముకలు, మనుషుల ఎముకలు, పుర్రెలు ఇవన్నీ కనపడుతున్నాయి. భయమేసేసింది. ఏమేసేసింది? భయమేసేసింది. అమ్మో ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరో ఇతను భయంతో వణిగిపోతున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, మా వాళ్ళని పిలుచుకొస్తానని అందరినీ పిలిపించాడు. మొత్తం అందరిని పిలుచుకొచ్చి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒక రోజున సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద హీట్ ఉన్నవాడు ఏం చెప్తున్నాడంటే, ఒక రోజున ఒక మనిషి ఇదే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని అంటే ఈ బైబిల్ పట్టుకొని వస్తా ఉన్నాడు. ఏం చేస్తాడు? వస్తా ఉండగానే ఈయన ఆకలి మీద ఉన్నాడంట. ఎంత హైట్ ఉన్నవాడు, బాగా ఆకలి మీద ఉన్నాడు. ఆకలి మీద ఉండేసరికి ఆ హైట్ గల వ్యక్తి ఆ దైవజనులను పట్టుకొని, నేను ఈరోజు చంపి తింటాను అన్నాడు. నేను తినేయాలి, నాకు ఆకలేస్తుంది రా అని లాక్కెళ్ళిపోయి తినేద్దామనిలాగా, నువ్వు నన్ను తిందగాని ఓకే, నేను ఒక మాట చెప్తాను వింటావా? నువ్వు చేస్తుంది తప్ప కాదా అంటే, నాకు తప్పు ఒప్పు తెలియదు, నాకు ఆకలేస్తుంది, నేను తినేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒక్క 4 మాటలు చెప్తాను నేను, 4 మాటలు. నీవు నన్ను చంపి తినేయాలంటే తినేద్దు కాదు, నేను ఒప్పుకుంటాను, కానీ ఒక్క 4 మాటలు చెప్పాడంట. దేవుడి విషయం చెప్పాడంట. ఇలాంటి హంతకులనైనా సరే మీలాంటి వాళ్ళందరినీ క్షమించేవాడు ఒకడు ఉన్నాడు అన్నాడంట. ఏమన్నాడు? ఎంతోమంది నరహంతకులైనా, అబద్ధాలు ఆడేవైనా, వ్యభిచారం చేసే వాళ్ళైనా, ఎవరినైనా సరే క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు అనగానే, ఏంటి నాలాంటి వాడిని కూడా క్షమించేవాడు ఉన్నాడు. ఏమన్నాడు? ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నాకు నేర్పిన ప్రేమ నీకు నేర్పుతున్నాను అనగానే, చెప్పావులే అనుకుంటా అతని శరీరంపై ఇలా కొరుకుతా ఉంటుంటే నవ్వుతున్నాడు.
శరీరం మీద కొరికితే ఎవరైనా ఏం చేస్తారు? అరుస్తారు. ఏంటి నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావు అని చెప్పి ఈ కాళ్ళ మీద ఇలా పిడికి లాగుతూ ఉంటుంటే యేసయ్యా అంటున్నాడంట. నరం లాగుతూ ఉన్నాడంట. యేసయ్యా అని అంటా ఉంటుంటే ఆ నరం లాగుతూ ఉంటుంటే ఏంటి నువ్వు యేసయ్యా అంటావేంటి అని నేనంటే నీకు అంత పిచ్చి ఉందని ఇంకా కోపంతో ఏం చేస్తున్నాడు, గుండెలు పట్టుకొని ఇక్కడ గుండెని గట్టిగా నొక్కి ఇది తినేస్తాననే పాటను కొరుకుతాకే ప్రయత్నం చేస్తాను. కొరికేస్తా అనంటే యేసయ్యా అంటున్నాడు. యేసయ్యా అంటున్నాడు. రక్తం కారిపోతున్నా సరే, ధారాళంగా రక్తం కారిపోతున్నా సరే ఏమవుతున్నాడు? యేసయ్యా అంటున్నాడు. ప్రాణం పోతున్నా సరే యేసయ్యా అంటున్నాడు. ప్రాణం పోతుంది, రక్తం కారిపోతుంది, ఆఖరి స్టేజ్లో కూడా యేసయ్య నిన్ను క్షమిస్తాడు అని ప్రాణం వదిలేశాడు అని చెప్పగానే అక్కడున్న ప్రజలందరూ, అయితే ఇప్పుడు నువ్వేం చేసావంటే ఆ గ్రంథము పట్టుకోగానే ఆ రక్తదారులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే గ్రంథం అంటే ఆ బైబిల్ గ్రంథం మీదకి వెళ్ళిందంట. ఆ రక్తం అంతా కారిపోయి ఎక్కడికి వెళ్ళింది? ఆ బైబిల్ గ్రంథం మీదకి వెళ్ళేసరికి ఆ గ్రంథము రక్తంతో తడవగానే తన పరిశుద్ధ గ్రంథాన్ని చూడగానే మొత్తం కనపడిపోయిందంట. దేవుడు ఏ విధంగా అయినా నరకానికి ఎలా ఈడ్చుకెళ్తాడు అన్నీ కనపడిపోయినాయంట. మొత్తం ఏమేమి తప్పులు చేశాడు, ఎంతమందిని చంపాడు అవన్నీ చూడగానే కుప్ప కూలిపోయి కన్నీటి ప్రార్థన ఏడ్చేశాడంట. అక్కడికక్కడే ఏడ్చేశాడు. ఏంటి? అక్కడికక్కడే ఏడ్చేశాడు, కన్నీరు కార్చేశాడు. అయ్యో ఇంత దేవుడు, అసలు దేవుడు అన్న తెలియ. ఆ రక్తం ఎప్పుడైతే ఆ బైబిల్ తడిసిపోయిందో ఆ రక్తమును ఆ బైబిల్ పట్టుకోగానే అతనికి అంతా కనపడిపోతుందంట. ఏం చేశాడు, ఏమేం తప్పులు చేశాడు అవన్నీ కనపడగానే పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. అయ్యా నరకం అంటే ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ ఎంతమంది నువ్వు బాధించావు, వాళ్ళందరూ ఎంత వేదన పడ్డారు, అంతకన్నా ఎక్కువ రెట్లు నిన్ను నరక వేదన ఉంటుందని అది చూడగానే పశ్చాత్తాపడు. కానీ నిన్ను రక్షించడానికి ఒక వ్యక్తిని పంపిస్తే నువ్వు చంపేశావని అనగానే పశ్చాత్తాపంతో ఇక మనిషి మాంసాన్ని ముట్టుకోకుండా ఏం చేశాడంటే ఇక నేను ఎన్నటికీ పని చేయనని మానేశాడు. ఒక నరభక్షకుడు, ఒక సేవకుడు ప్రాణం పోతున్నా సరే ఏమయ్యాడు? ఒక్క సాక్ష్యం చెప్పగానే ఇక్కడ కొత్తగా వచ్చిన సేవకుడికి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా చెప్తూ ఉంటుంటే సేవకుడు కాస్త అక్కడున్న వాళ్ళు కూడా కరిగిపోయారు. నేను ఎప్పుడు ఇలాంటి ఒక మనిషిని చంపుతా ఉంటే అమ్మో అయ్యో అరుస్తూ ఉంటారు, కానీ ఈయన యేసయ్యా అని అరుస్తున్నాడు. అయినా నేను బాగా రక్తం చర్మం చీర్చేస్తున్నా సరే యేసయ్యా అని ప్రేమగా నన్ను చూస్తూనే క్షమించండి అని కన్నీటితో చనిపోయాడు. అది చూడగానే అక్కడున్న వారందరూ ఏమైపోయారంటే ఈ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా నర్రబాక్స్ ఇంకా నేను తిన్నాం, ఇక మేము కూడా యేసయ్యని నమ్ముకుంటాము, మాకు దేవుడిచ్చే ఆ కాయలు ఫలాలు తింటా బ్రతుకుతాము తప్ప ఏ మనిషిని చంపము అని ఈ సాక్ష్యాన్ని బట్టి వీళ్ళు కూడా మారిపోయారు. ఈ రాత్రి కాల సమయంలో అలాగా డేవిడ్ హెనల్ అనే ఒక సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు. డేవిడ్ హెనల్ అని ఆయన ఏం చెప్తున్నాడు? ఈ నరభాక్షకుడు ఒకడు మారిపోయాడు, దేవుని సేవలో ఈయన కూడా ఏమైపోయాడు? ఇప్పుడు డేవిడ్ హెనల్తో పాటు నేను కూడా దేవుని సేవ చేస్తా. ఎక్కడ చేశాడు? ఇప్పుడు అడవిలోనే ఒక సేవకుడు తయారైపోయాడు. డేవిడ్ హెనల్ కూడా ఆశ్చర్యపోయి దాన్ని అనేక 1975లో అనేక మందికి ప్రచారం చేశాడు. దాన్ని అనేక మందికి అమెరికా లండన్ అన్ని చోట్ల ఇది బహు విస్తరించిపోయింది. 1975లో యేసయ్యని గురించి తెలుసుకొని చాలా మంది ట్రైబ్స్ అంటారు. ట్రైబ్స్ అనగానే ఎవరు? ట్రైబ్స్ అనగానే నరహత్యలు చేసేవాళ్ళు, మనుషులు చంపు తినే వాళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు వారందరూ గొప్ప సేవ చేస్తున్నారు కొరియా ప్రాంతంలో. అదవుతుందా?
కొరియా ప్రాంతము, నైజీరియా ప్రాంతంలో ఇప్పుడు గొప్ప సేవ జరుగుతుంది. కానీ అక్కడే ఈ రోజున అనేక మంది చంపేస్తున్నారు. అయితే ఆ రోజున ఒక నరభక్షకుడు మారిన తర్వాత అక్కడ అనేక మందిని మార్చేశాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు కూడా ఏం చేశారు? మనుషులు చంపకటం మానేసి వాళ్ళకి దేవుడిచ్చిన ఆహారంతో సంతృప్తి పడిపోయారు. అది ఈ రాత్రికాల సమయంలో అది ఒక సేవకుడు భయపడ్డాడు. ఇంకో సేవకుడు ప్రాణం పోయినా సరే యేసయ్య ప్రేమను ప్రకటించి ఆఖరికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము కూడా తన గురించి ప్రార్థన చేయట్లా, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది అబ్రహాము సంతానంగా ఉంటున్న నీవు ఏం చేస్తున్నావు? నీవేం చేస్తున్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను ముక్కు సూటిగా అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అబ్రహాము సంతానం. అబ్రహాము విశ్వాసుల తండ్రి కదా. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉంటుంది. నీలో విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఏ పని చేస్తున్నావు నువ్వు? దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాము వలె నువ్వు అబ్రహాము సంతానం అనుకొని విర్రవీగిపోతున్నావేమో. నీలో అబ్రహాము లక్షణాలే లేకపోతే నువ్వు విశ్వాసవి కాదంటే. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ట్రైబు ప్రాంతాన్ని మార్చేశాడు డేవిడ్ హ్యానల్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఊహించని రీతిగా దేవుడు అనేక మందిని మార్చేయగలడు. అబ్రహాము వలె మార్చేయగలడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ కుటుంబంలోనే నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ బంధువుల్లోనే నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వారందరి కోసము ప్రార్థన చేస్తున్నావా? నీ దేశం పాడైపోతుంది, నీ రాష్ట్రం పాడైపోతుంది. బాధ్యత లేదా నీకు? దేవుడు విశ్వాసులకు బాధ్యత అప్పచెప్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబం పాడైపోతుంది, స్నేహితులు పాడైపోతున్నారు, దేవుని ఎరగకుండా అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మా గ్రామంలో, మా ప్రాంతంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రభువా అని నువ్వు మొర పెడితే వాళ్ళలో ఏమాత్రం మంచితనం ఉంటే దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళను కూడా నీ విశ్వాసములోనికి, పరిశుద్ధ సావాసంలోనికి నడిపిస్తాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.